గెలిచే క్వశ్చనే లేదని వాళ్ళకి అర్థమైంది. అందుకనే ఎప్పుడో మనం జనరల్గా చూస్తుంటాం, ఎన్నికలప్పుడు కొన్ని తాయిలాలు ఓటర్లకు ఇస్తుంటారు. కానీ అప్పుడైతే ఇవ్వటం కుదరదేమని ముందస్తుగానే మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ అభ్యర్థులందరూ కూడా. ఇప్పుడే బోండా గారు చెప్పారు, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో కుక్కర్లు పనిచేస్తున్నారు. వేలాది కుక్కర్లు తీసుకొస్తే పోలీసులు దగ్గరుండి పంచుతున్నారంటే ఆ పోలీసులు ఏమనాలి? ఫన్నీ పోలీస్, గమ్మత్తైన పోలీసులు వాళ్ళు. ఎక్కడివి, ఎందుకు పంచుతున్నారు, ఎలా పంచుతారు, మీకేం అధికారం ఉంది? 10 మందికి అన్నం పెట్టడానికి ఎవరైనా తీసుకెళ్తేనే 100 సార్లు ప్రశ్నలు వేస్తారు పోలీసులు. వేలాది కుక్కర్లు పంచుతున్నారు. చాలా చోట్ల కూడా ముందే తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు. ఓటర్ లిస్టు పక్కన పెట్టుకొని ఓటర్ లిస్టు ప్రకారం ఇప్పుడే ముందస్తుగానే వాళ్ళు అవినీతి సొమ్ముని ఈ రకంగా ఉపయోగిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలు కూడా దీన్ని గమనించాలి. అవినీతి సొమ్ముని ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి, ఈ వైకాపా నాయకులకి బుద్ధి చెప్పాలి. మేము సీఈఓని అడిగాము, కలెక్టర్ గారికి లెటర్ రాస్తా ఉన్నారు. పోలీస్ కమిషనర్ కూడా మేము అడుగుతున్నా, ఇదేంటి సార్, పోలీసుల దగ్గర నుండి కుక్కర్లు ఇవ్వటం ఏంటండి, పోలీసుల దగ్గర నుండి ఓటర్లకు పంచడం ఏంటండి? ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి పోలీసింగ్? ఇది మేము ఎప్పుడూ చూడలేదు ఇటువంటివి. ఇది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ రకంగా చేస్తే ఎన్నికలు ఒక ఫార్స్, ఒక డ్రామా కింద మారుతాయి. ఇదొక ఎన్నికలు కాదు, నిజాయితీగా పారదర్శకంగా జరిగే ఎన్నికలు కాదు అని చెప్పి కూడా అనుకోవాల్సి వస్తుంది. కనుక ఎన్నికల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారికి మేము చెప్పాము.